వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. వైఎస్ఆర్ చేయూత 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడం మండల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయూత 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని 4వ విడత వైఎస్ఆర్ చేయూత మంజూరు చెక్కును మహిళలకు అందజేశారు. ముందుగా దివంగత నేత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ జీసగడం మండలంలో 3,884 మంది మహిళలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా 4వ విడతలో 7,28,25,000 రూపాయల చెక్కును మహిళా సంఘ సభ్యులకు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాల సహాయంతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని, మహిళలు ఈ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పలుమార్లు కోర్టుకు వెళ్లారని, పేదవాడికి మంచి జరగడం టీడీపీకి ఇష్టం లేదని, టీడీపీ హయాంలో ఒక పేదవాడికైనా ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చారా అని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఎద్దేవా చేశారు. రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వడం వల్ల అక్క చెల్లెమ్మలకు ఆస్తి మీద పూర్తి హక్కు, భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే అవకాశం ఎవరికీ లేదన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ అందజేస్తున్నామని, ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకే సర్వ హక్కులు కల్పిస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో వారి భవిష్యత్ అవసరాల సమయంలో తనఖా పెట్టుకోవడం, విక్రయించుకోవడం వంటి వాటికి కూడా అవకాశం కల్పించిందన్నారు. ఎక్కడా కులం, మతం, ప్రాంతం, వర్గం, చివరకు ఏ పార్టీ అని కూడా చూడకుండా ఓటు వేయకపోయినా సరే అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందన్నారు. అక్క చెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం బాగుంటుందని, మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన జగనన్న ప్రభుత్వం చేయూత, ఆసరా లాంటి పథకాలతో వారంతా ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు. గతంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పి మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకున్న అప్పులు బ్యాంకుకు చెల్లించలేకపోవడంతో మహిళలు తాలిబొట్లు అమ్ముకుని బ్యాంకులకు వడ్డీతో సహా చెల్లించారని గుర్తు చేశారు. రణస్థల మండల మాజీ ఎంపీపీ గొర్లె పరిమళ, జీసగడం మండల ఎంపీపీ మీసాల సత్యవతి, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జెడ్పీటీసీ కాయల్ రమణ తదితరులు పాల్గొన్నారు. తాను మంచి చేశానని భావిస్తేనే ఓటు వేయండి అని ప్రజల్ని కోరిన ఏకైక నేత సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ధర్మాన కృష్ణదాస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం పొత్తులు పెట్టుకున్న విపక్షాలు ఇప్పటికీ ఎక్కడ ఎవరిని పోటీకి దింపాలో కూడా తేల్చుకోలేకపోతుండడం వారి బలహీనతకు సంకేతంగా తెలుస్తుందన్నారు. సీఎం జగన్ బలం, బలగం ఈ రాష్ట్ర ప్రజలేనన్న వాస్తవాన్ని విపక్షాలకు ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు. గత 5 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజలకు కుటుంబాల వారీగా ఎవరికి ఎంత సంక్షేమం అందిందో సీఎం జగన్ లేఖలతో స్పష్టం చేస్తున్నారని, అలా చెప్పగలిగే ధైర్యం, దమ్ము ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కక్షతో ఎలాగైనా అధికారంలోకి రావాలనే దాహంతో చంద్రబాబు బీజేపీతో పొత్తుకు కాళ్లా వేళ్లా పడ్డారని, అంతేకాకుండా దానికన్నా ముఖ్యమైన విషయం మరొకటి ఏమిటంటే తనను కేసులు చుట్టుముట్టడంతో తనను తాను కాపాడుకోవాలనే పొత్తుకు తహతహలాడారని అన్నారు. చంద్రబాబు చాలా నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నారని, ఈ నిస్సహాయత నుంచి చేయూత కోసం బీజేపీ పంచన చేరారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు, కళింగ వాయిస్ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంవి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి పండగల్లో పాల్గొన్న మాజీ మంత్రి కిల్లి కృపారాణి. మంగళవారం కోటబొమ్మాళి మండలం పాకివలస శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి పండుగల సందర్భంగా అమ్మవారి ఊరేగింపు జాతరలో మాజీ మంత్రి కిల్లి కృపారాణి గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. ఆమెతో పాటు ఎంపీటీసీ లోకేష్, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, సింహాచలం, తోట సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సతీమణి గొర్లె పరిమళ.
ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడం మండలం ఎస్పీఆర్ పురం గ్రామంలో ముందుగా మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడిని గొర్లె కిరణ్ కుమార్ సతీమణి గొర్లె పరిమళ మర్యాదపూర్వకంగా వారి స్వగృహంలో కలుసుకున్నారు. తదుపరి వారి ఆశీస్సులు తీసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్ కుమార్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆమె కోరారు. కార్యక్రమంలో జీసిగడం మండల బూత్ కమిటీ కన్వీనర్ ఆబోదుల జగన్నాథం, మహిళా అధ్యక్షురాలు కంది రమాదేవి, లావేరు మండల వైస్ ఎంపీపీ అలుపాన నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ నిఘా బృందాల ద్వారా స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువుల రియల్ టైం డేటాను ఎన్నికల కమిషన్ కు ఎప్పటికప్పుడు చేరవేయడానికి వినియోగించే ఎన్నికల నిర్బంధ నిర్వహణ వ్యవస్థ యాప్ పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. జిల్లాలో ఎలక్షన్ సీజన్ కు సంబంధించిన నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో భాగంగా మోహరించే ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు పట్టుకునే నగదు, వస్తువులను కొత్త మొబైల్ అప్లికేషన్ ఈఎస్ఎంఎస్ లో నమోదు చేయాలన్నారు. ఆయా నివేదికలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించడానికి ఇదొకటే మాధ్యమమని, నివేదికల వివరాలను రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్, సెంట్రల్, రాష్ట్ర జీఎస్టీ, ఆదాయ పన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, వివిధ భద్రతా సంస్థలు, సేవా ఏజెన్సీలు వంటి వివిధ శాఖల అధికారులు ఏకకాలంలో వీక్షించవచ్చని చెప్పారు. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 14న నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు కోరారు. బీజేపీ ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు కార్మిక సంఘాల పిలుపు మేరకు మార్చి 14న నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలవల రమణ పిలుపునిచ్చారు. రణస్థలంలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 540 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 14న ఢిల్లీ రామ్లా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించిందని, ఈ సభ ద్వారా దేశంలో 70% పైగా ఉన్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తి నినదించాలని పిలుపిచ్చిందని తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2021 డిసెంబర్లో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలుపరచాలని కోరుతూ ఢిల్లీ బయలుదేరిన రైతాంగాన్ని హర్యానా సరిహద్దుల్లోనే అడ్డగించి కందకాలు తవ్వడం, మేకులు నాటడం, బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పరచడం, వాటర్ క్యాన్లు ప్రయోగించడం, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడంతో పాటు డ్రోన్ల ద్వారా విషవాయువులు చిప్పించిందని అన్నారు. ఈ చర్యల వల్ల అనేక మంది రైతులకు కంటి చూపు కోల్పోవడం, చెవులు వినపడకపోవడం జరిగిందని, కాల్పుల్లో శుభకరణ్ సింగ్ అనే యువ రైతు మృతి చెందాడని అన్నారు. మరో 3 రైతులు గుండె ఆగి చనిపోయారని, ఈ దాడిలో 200 ట్రాక్టర్లు ధ్వంసం అయ్యాయని, ప్రసార ఛానల్స్ నిలిపివేశారని అన్నారు. ఈ దురాగతాన్ని హర్యానా బీజేపీ ప్రభుత్వ పోలీసులు, కేంద్ర ప్రభుత్వ బలగాలు పంజాబ్ సరిహద్దు లోపలకు చొరబడి నిర్వహించాయని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం రైతాంగం ఎడల కర్కశంగా వ్యవహరిస్తుందన్నారు. ఎరువులపై సబ్సిడీలు కోత విధించడం, ఆహార భద్రతా చట్టం అమలుకు నిధుల్లో కోత విధించడం, కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వడం జరిగిందని, దశాబ్దాల పాటు కార్మిక వర్గం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులు కాలరాస్తూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తీసుకొచ్చిందన్నారు. రైతుల రుణమాఫీ చేయాలని, కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇచ్చాపురం పట్టణంలో బెల్లుపడలో నూతనంగా నిర్మించిన సిహెచ్సి సెంటర్ ను మంత్రి సీదిరి ప్రారంభించి అనంతరం బహుదా నదిపై నిర్మిస్తున్న వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందులో భాగంగానే అనేక అభివృద్ది కార్యక్రమాలకు పూనుకున్నారని, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ది కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. లోకేష్ శంఖారావం సభలో బూటకపు మాటలతో మాయ చేస్తున్నారని, ప్రజలు అవి నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో మరొక్కసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం తథ్యమన్నారు. మొన్న ఎప్పుడో లోకేష్ వచ్చి అదే మాట చెప్పాడు, చంద్రబాబు అదే మాట చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు అదే మాట చెప్తున్నాడు, అందరూ వలస వెళ్ళిపోతున్నారని. రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో మాట చెప్తా ఉన్నాడు. ఈ బండబాడ మీరు 14 సంవత్సరాలు మరి అధికారం వెలబెట్టారు కదా, ఈ జిల్లాకు మీరు చేసింది ఏంటంటే ఎవడు చెప్పడు. ఈ 65 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత ఎక్కువగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మీరు ఎలాగా ఈరోజు శ్రీకాకుళం వెనుకబడిందని అంటారు? అలాంటి మీరు ఎలా శ్రీకాకుళం వలసల మీద ఆధారపడుతుందని అంటారు? అంటే మీరేం ప్రయత్నం చేయలేదనేది చాలా స్పష్టం కదా. మరి అలాగే ఇచ్చాపురంలో ఒక యూపీహెచ్సి ప్రారంభం చేసి
మొన్ననే ఒక ఇంపార్టెంట్ బ్రిడ్జ్, ఒక హెవీ లారీ వెళ్తా ఉంటే కూలిపోయింది బౌద్ధ నది మీద. దానికి సంబంధించి కూడా 27 కోట్లు మంజూరు చేసి ఈరోజు పనులు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గాల సంగతి పక్కన పెడితే ఈ జిల్లా గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈ జిల్లాకు అవసరమైనటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని అడుగులు ముందుకు వేయటం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో అనుసంధానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని నేనైతే ఇచ్చాపురం వాస్తవ్యులందరికీ కూడా తెలియజేయాలనుకుంటా ఉన్నాను. అక్కడ ఒక హార్బర్ కడతా ఉన్నాం బొడగట్లపాలెం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేయటానికి ఓ పక్క మత్స్యకారులు, మరో పక్క విద్యా ఉపాధి అవకాశాల కోసం, మరో పక్కన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం, పోర్టు ఇరిగేషన్ కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. మహేంద్రత అనే ఆఫ్ షోర్ పనులు, ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామ స్థాయి దగ్గర మొదలుపెట్టి నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకొని, జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని, ఒక గ్రామానికి ఏంటి అవసరం, నియోజకవర్గానికి ఏంటి అవసరం, జిల్లాకి ఏంటి అవసరం అన్నటువంటిది బేరీజ్ వేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. సంక్షేమ పథకం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన ఇంటి వద్దకే ప్రభుత్వాన్ని పంపించినటువంటి ఘనత మనది. మనకి ఇతర రాష్ట్రాలకి చాలా తేడా ఉంది. వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా మనం అవలంబించినటువంటి విధానాల్ని ఇతర రాష్ట్రాలు డెఫినెట్గా టేకప్ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో, అత్యధిక స్థానాలతో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఇచ్చాపురం, పలాస ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు కూడా మేము గెలుచుకోబోతా ఉన్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.